సో డియర్ ఫ్రెండ్స్, మన అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ నుండి అన్నదానం మన కార్మిల్ మానసిక వికలాంగుల ఆశ్రమంకి వచ్చాము. ఉదయం సాయంత్రం సరిపడా భోజనం తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మనం ఇక్కడికి వస్తూ స్వీటు, గోంగూర చట్నీ, జామకాయలు, అలాగే బిర్యానీ, కుర్మా, పెరుగు చట్నీ చేసుకొని రావడం జరిగింది. మన అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం అన్నదాన కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. ప్రతి ఆదివారం మనం ప్రతి నెల మొదటి ఆదివారం ఈ కార్మిల సేవా సంస్థకి తీసుకొచ్చిస్తున్నాము. ఇక్కడ చాలామంది మానసిక వికలాంగులు ఉంటారు. ఈరోజు మనకు సేవ చేయడానికి ఇక్కడికి చెన్నం పోతురాజు గారు ట్రస్ట్ చైర్మన్, కాసిం కార్యవర్గ సభ్యులు, రామారావు గారు కార్యవర్గ సభ్యులు, ఈశ్వర్, అలాగే బ్రహ్మం గారు, అనిల్ ఇలా రావడం జరిగింది. సో ప్రతి ఆదివారం ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు. అతి ముఖ్యంగా ఈరోజు మన లక్ష్మణ్ గారి తండ్రి క్రీస్తు శిష్యులు సాంబశివరావు గారి యొక్క రేపు పుట్టినరోజు. వారి యొక్క ఆత్మశాంతి చేకూరాలని ఆ గోమాత ఆశీస్సులతో వారు ఎల్లవెల్ల ఆనందంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా రేపు మన యొక్క లక్ష్మణ్ గారి యొక్క శ్రీమతి మాధవి గారి పుట్టినరోజు. ఆ గోమాత ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్ళు దీర్ఘసుమంగళీభావ ఉండాలని చెప్పేసి కోరుకుందాం. ఇక్కడ ఈ కార్మిల్ మానసిక వికలాంగుల్లో చాలామంది పాపం వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియనట్టుగా ఉంటారు. సో మనం ఇక్కడ తీసుకొని రావడం అనేది ఆనందదాయంగా ఉంది. నాన్న సరే ఈ సంస్థ గురించి చెప్పండి మా వాళ్ళకి. ఇది మనకి మొట్టమొదటిగా మెయిన్ బ్రాంచ్ వచ్చేసి పొన్నూరు. అయితే అక్కడ ఆడవాళ్ళు ఉంటారు పొన్నూరులో. ఇది సబ్ బ్రాంచ్. ఇది ఇక్కడ మగవాళ్ళు, పిల్లలు, మానసిక వికలాంగులు, వృద్ధులు ఉంటూ ఉంటారు. వీళ్ళు మనం తీసుకునే వాళ్ళందరూ కూడా ఎవరు లేనటువంటి వారు, సమాజంలో నిస్సహాయంగా ఉన్నటువంటి వారిని వారికి ఆదరణ కల్పించడమే ఈ సంస్థ యొక్క ఉద్దేశం. ఈ సంస్థ స్థాపించిన వాళ్ళు ఎవరండి? ఎప్పుడు స్థాపించారు? ఇది మనము 2017లో ఇక్కడ స్టార్ట్ చేస్తాం. కానీ మెయిన్ బ్రాంచ్ వచ్చేసి 25 సంవత్సరాల క్రితమే స్టార్ట్ చేయడం జరిగింది పొన్నూరు. అక్కడ నుండి అప్పుడు 2 ఆశ్రమాలు ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసే ఉంటారు. ఇది స్టార్ట్ చేసిన తర్వాత సపరేట్ చేయడం జరిగింది. ఈ మగవాళ్ళకి గోరంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. మీ పేరండి? నా పేరు శేఖర్. సో శేఖర్ గారు ఈ సంస్థ గురించి చెప్పారు. అయితే ఇక్కడ చాలామంది ఇంకా మానసిక వికలాంగులు ఉన్నారు. వాళ్ళకి ఇంకా ఆశ్రయం కల్పించడానికి ఇక్కడ కొత్త బిల్డింగ్ ప్రహరీ గోడ పక్కన సైట్ ఉన్నది, అందులో ఏర్పాటు చేయాలంటున్నారు. కాబట్టి ఎవరైనా దాతలు ఉన్నట్లయితే ముందుకొచ్చి ఈ ఆశ్రమాన్ని కలిసి వాళ్ళ యొక్క చైర్మన్ గారు మన స్వామి గారు ఉన్నారు, గోతాల స్వామి. సో వారి యొక్క ఆధ్వర్యంలో ఇది జరుగుతున్నది. కావున మీరు కూడా సహాయం చేయండి. చూడండి, వీళ్ళు మాట్లాడడం చేత కాదు, ఎలా చేయాలో తెలియదు. వీళ్ళు ఒక మానసిక వికలాంగులాగా ఉంటారు. మనం చేతనైన సహాయం చేసుకుంటూ వస్తున్నాం. మీకు మీ దగ్గరలో ఎవరన్నా మానసిక వికలాంగులు ఉన్నప్పటికీ మీరు మాకు చెప్పినట్లయితే అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్కి ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేస్తాము. అన్ని సౌకర్యాలు వీళ్ళు కల్పిస్తున్నారు, చాలా మంచిగా చూసుకుంటున్నారు. కాబట్టి ఇంతకుముందు కూడా మన పోతురాజు గారు ఒక అతన్ని తీసుకొచ్చి ఇక్కడ చేర్పించడం జరిగింది. ఇప్పుడు అతను చాలా మంచిగా ఉన్నాడు. అలాగే మీ దృష్టిలో ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే తీసుకొచ్చినట్లయితే మనం వారికి ఇక్కడ ఆశ్రమం కల్పించవచ్చు. గణేష్, రైట్, హుబ్లీ కర్ణాటక. ఎప్పుడు వచ్చావాడికి? శేఖర్ తీసుకొచ్చాడు. బాగుంటుంది అక్కడ, మంచిగా భోజనం పెడుతున్నారా? ఎన్ని పూటలు పెడుతున్నారు? 4 పూటలు పెడుతున్నారు. హ్యాపీగా తినే మంది బ్రహ్మాండంగా ఉండవుగా, హీరో లాగా ఉండవుగా. హీరో. నీ పేరు ఏం పేరు? రైట్, ఏం పేరు? ఎవరు? ఒకసారి లోపలికి తీసుకెళ్ళి మీకు చూపిస్తాను వీళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంది ఏంటనేది. మీరు కూడా గమనించండి. కొందరు నడవలేని స్థితిలో ఉంటారు, కొందరు బట్టలు ఉండవు, చాలా
చాలా చాలా దయనీయ స్థితిలో ఉంటారు. మనం ఇప్పుడు ఆశ్రమం లోపలికి వెళ్తున్నాం. అక్కడ కొంత స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. అయినా మనం వ్యూవర్స్కి చూపించాలన్న ఉద్దేశంతో వెళ్తున్నాను, నేను ప్రయత్నిస్తున్నాను. సో వీరు ఏ ఊరండి మీది? గుంటూరు. మీరు మాట్లాడగలరా? మీరు మాట్లాడగలరా? ఏం పేరు మీది? అవి ఏ ఊరు? ఓకే. ఉన్నారు ఎవరన్నా మీకు? సో ఇది పరిస్థితి. లోపల చాలా వీళ్ళంతా మానసిక వికలాంగులు. స్మెల్ వస్తుంది, చాలా ఇదిగా ఉంటారు ఇక్కడ. సో వీళ్ళు పాపం పనుకోండి, లేకండి. ఇలా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎవరైనా వచ్చి ఇక్కడ సహాయం చేయండి. నేను తట్టుకోలేకపోతున్నాను ఈ స్మెల్కి. వామిటింగ్ వచ్చేటట్టుగా ఉంది కాబట్టి ఎక్కువసేపు మీకు వీళ్ళకి చూపించలేకపోతున్నాను, క్షమించండి. లోపల చాలా ఇదిగా ఉంది. మరి ఇక్కడ సేవ చేసే వాళ్ళు ఎలా చేస్తున్నారో కానీ చాలా దారుణం. ఈ చిన్న బాబుని వదిలేసి వెళ్ళారు రైల్వే స్టేషన్లో. చూడండి, మీకు నడుచుకుంటూ వస్తున్నాడు. చేతులు లేవు, కాళ్ళు సరిగ్గా పనిచేయవు. ఏం పేరు నాన్న నీ పేరు? ఏం చదువుతున్నావా? స్కూల్కి వెళ్తున్నావా? వెరీ గుడ్. బాగా చదువుకో. పాపం కాళ్ళు కానీ చేతులు కానీ లేవు. అక్కడ నేను ఉండలేకపోయాను ఆ స్మెల్కి. ఇక్కడ మరి సేవ చేస్తూ ఎలా ఉంటున్నారు. ఎలా ఉందయ్యా బిర్యానీ? ఎలా ఉంది? బాగుందా? గోంగూర, పెరుగు చట్నీ ఎలా ఉన్నాయి? ఓకే, వెరీ గుడ్. మీ పేరా? అబ్రహం. ఏ ఊరు? విజయవాడ. ఓకే. సో ఇక్కడ చాలామంది పాపం పేర్లు తెలియదు, ఊరు తెలియదు. ఎలా ఉంది భోజనం? ఎలా ఉంది? బాగుందా? భోజనం బాగుందా? వెరీ గుడ్. సో ఇదండి, చాలా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. మీరు స్పందించి ప్రతి ఒక్కరూ ఈ కార్మిల్ మానసిక సేవా సంస్థకి సహాయం చేయండి. అందరూ వచ్చి హెల్ప్ చేయండి. మన తరపున అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ తరపున ప్రతి నెలకి ఫస్ట్ ఆదివారం ప్రతి నెల ఇక్కడ తీసుకొచ్చి మన భోజనాలు ఇస్తున్నాం. మధ్యాహ్నం సాయంత్రం సరిపడా. అలాగే స్వీట్స్, ఫ్రూట్స్ మనకు అందుబాటులో మనకు వచ్చిన దాతలను బట్టి తీసుకొచ్చి ఇస్తున్నాము. నువ్వేమన్నా చెప్పదలుచుకున్నావా? చెప్పు. నా పేరు ఏం చెప్పలే. గణేష్. గణేష్. ఏ ఊరు? హుబ్లీ. హుబ్లీ. ఎందుకు వచ్చావు ఇక్కడికి? మా శేఖర్ తీసుకొచ్చింది. ఏ శేఖర్? ఏంటి? మా శేఖర్ సార్. శేఖర్ సార్ తెచ్చారా? ఓకే. సార్ ఏమైనా పని చేస్తున్నావా ఇక్కడ? పని చేస్తా, ఇక్కడ అన్నం పెడతారు వచ్చి. మిల్క్ బాయ్ వచ్చాడు మహేష్. తర్వాత మన కామేశ్వరరావు గారు వచ్చారు. అలాగే మన నాంచార్య గారు కార్యవర్గ సభ్యులు. అలాగే మన సుందర్ గారు వచ్చారు ఇప్పుడే. సో వీళ్ళు సేవ చేయడానికి వచ్చినందుకు ధన్యవాదాలు. నాన్న గోంగూర వేసుకుంటావా? ఓకే. Okay. Only the curd and rice. You take meals? No, I will give. Serve. Okay, very nice. From where are you from? I am from Kerala. Kerala. Okay. Why you come there here? So many years back, I thought this service is good. Okay. So we are having. What you are studying? I am an automobile engineer. Automobile. Very nice.
How many years working here? 35 years. Not here, in Kerala. Kerala. In Kerala, we got 75 ashrams. Okay. And I came 20 years back, Hyderabad. When I was in army, Okay. I came to here. Uh, So after that, you are from here for servicing? just I came for 6 months back. Only for servicing, or you are mentally disordered? No, I am making food for them, breakfast, lunch and dinner. Okay, are you cooking person? Okay, nice, very nice. How will they will take lunch? We will serve, we know how much they will eat. Okay. So for that, we will serve them. Some depression patients, sometimes we will become violent. So we know how to handle. Yes. He is the cooking person here. Yes, 70 members. Yes. He is the cooking person here. సో వీళ్ళు సర్వీస్ చేస్తూ వస్తున్నారు. తినండి అంటే వీళ్ళకందరికీ పెట్టిన తర్వాత మేము భోజనం చేస్తామంటున్నారు. దట్ ఈస్ ద సర్వీస్ మోటో హియర్. సో ఇక్కడ కార్మిల్ మానసిక వికలాంగుల ఆశ్రమంకి వచ్చి మనందరం సర్వీస్ చేసాము. వస్తూ స్వీట్స్, బిర్యానీ, గోంగూర చట్నీ, కుర్మా, తర్వాత పెరుగు చట్నీ ప్రతి ఆదివారం మన కిషోర్ గారు వాళ్ళ ఇంట్లో తయారు చేసి మనకు పంపిస్తూ ఉన్నారు. వచ్చి అతను కూడా వడ్డిస్తూ ఉంటాడు. ఈరోజు రాలేకపోయాడు. మన యొక్క పోతురాజు గారి వారి యొక్క భార్య గారు ఇవన్నీ వంట చేసి మనకి సేవ చేస్తూ వస్తున్నారు. సో ఈ ట్రస్ట్ కోసం ఎంతోమంది రకరకాలుగా మనకి కష్టపడుతున్నారు. మన పుట్టి కామేశ్వరరావు గారు అయితేనేమి, సుందర్ గారు అయితేనేమి, మహేష్ అయితేనేమి, బ్రహ్మం గారు, కాసిం గారు, ప్రతి ఒక్కరూ ఇది రియల్ టీం అండి. వీళ్ళు ఎప్పుడు ప్రతి ఆదివారం ఉంటారండి, ఉండి సేవ చేస్తారు. మాకు ఉదయం 7:30-8 స్టార్ట్ చేస్తే మేమందరం ఇంటికి వెళ్ళేసరికి 2 అవుతుందండి. బండి శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఇక్కడ పదార్థాలు తీసుకొచ్చేటప్పుడు ఆ బండిలో మేము ప్రతిరోజు గోవుకి మేత ఇవన్నీ తీసుకెళ్తూ ఉంటాం. కాస్త ఇదిగా ఉంటుంది. ఆ ప్యాడ్లో ఇవన్నీ కడిగి శుభ్రంగా నీట్గా తీసుకొస్తూ ఉంటున్నాం అన్నమాట. ఈ కడగటం ఎంత చాలా శ్రమతో కూడుకున్న పని అయినప్పటికీ వాళ్ళ యొక్క సొంత పనులు మానుకొని మన అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదవాళ్ళకి ఏదో ఒకటి సహాయం చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకొచ్చి సేవ చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. జై భారత మాతాకి, జై భారత మాతాకి, జై భారత మాతాకి, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై హింద్.